రాష్ట్రంలో గత 3-4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఆస్తి నష్టము, ప్రాణ నష్టము పెద్ద ఎత్తున సంభవించిన సంగతి మీకు తెలుసు. కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. 2 కేంద్ర బృందాలు ఏరియల్ సర్వే చేస్తూ ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ టీం కూడా మరి పనిచేస్తూ ఉన్నది. నేషనల్ డిజాస్టర్ టీం దగ్గర ఉన్నటువంటి 1300 కోట్లు కూడా ఖర్చు చేయడానికి సిద్ధంగా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలు కూడా అందిస్తున్న సంగతి మీకు తెలుసు. రాష్ట్రంలో గత 3-4 రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని కూడా వారం రోజుల్లో కేంద్రానికి సమీక్ష చేసి పంపించాల్సిందిగా కోరడం కూడా మీకు తెలుసు. మరి చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేసింది. మరి ఈ ప్రాంతంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరియు కేంద్ర మంత్రి అమిత్ షా గారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగినటువంటి సహాయక చర్యల మీద ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న సంగతి కూడా మీకు తెలుసు. అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా దీని మీద ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ మరి 1-2 రోజుల్లో నాయకులు కూడా ఈ ప్రాంతాలను పర్యటించడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి సెప్టెంబర్ 17 ఈ తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని ఎంతో కాలం నుంచి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్ని కూడా బేఖాతరు చేస్తున్నటువంటి గత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ మీ అందరికీ తెలుసు, యావత్ దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 రోజు వస్తే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17వ తారీఖు రోజు స్వతంత్రం వచ్చింది. మరి ఆ రోజుని స్వతంత్ర దినోత్సవంగా కానీ, లిబరేషన్ డేగా కానీ, మరి విమోచన దినోత్సవంగా కానీ ప్రకటించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు మరి ఆలోచన చేయడం లేదు, ఎందుకు దాని మీద వెనకడుగు వేస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో తెలంగాణ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి చెందిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంతో విలీనమైన రోజు కానీ, విమోచన జరిగిన రోజు కానీ, అప్పటి నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన వరకు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం జరపడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. మరి మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్కి మొదటిసారిగా ఈ అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇంకా 12 రోజుల్లో జరిగేటువంటి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపే అవకాశం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర విమోచన జరిగిన రోజు ఈ ప్రాంతంలో 5 జిల్లాలు, ఈరోజు మహారాష్ట్రలో లింగ్విస్టిక్ రాష్ట్రాలుగా ఏర్పడ్డ రోజు ఈ ప్రాంతం నుంచి 5 జిల్లాలు మహారాష్ట్రలో కలిసిన, 3 జిల్లాలు కర్ణాటకలో కలిసిన ఆ ప్రాంతంలో ఈరోజు కూడా విమోచన దినోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కర్ణాటకలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు జరుపుకుంటున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆలోచన చేయబోవడానికి కారణం మీ మిత్రుడైనటువంటి ఎంఐఎం పార్టీ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వారికి భయపడి, ముస్లిం ఓట్లకు భయపడి ఈరోజు మీరు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయడానికి జరుగుతున్నారా? మరి దీనికి తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముందుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకుంటే 2022 సెప్టెంబర్ 17 రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కార్ అధికారికంగా ఈ విమోచన దినోత్సవాన్ని అనౌన్స్ చేస్తే అప్పుడు దిగి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని తెలంగాణ దినోత్సవం కాకుండా జాతీయ సమైక్య దినంగా జరుపుకున్నది. జాతీయ సమైక్య దినం కాదు, ఈ రాష్ట్రానికి విముక్తి జరిగిన రోజు సెప్టెంబర్ 17, ఈ రాష్ట్రానికి విమోచన జరిగిన రోజు సెప్టెంబర్ 17. అరాచకమైనటువంటి ముస్లిం రాజుల చేతుల నుంచి స్వేచ్ఛ గాలిని పీల్చుకున్నటువంటి తెలంగాణ ప్రజానీకం అప్పటి రజాకర్ల పాలనలో
అప్పుడు ముస్లింల పాలనలో అణచివేయబడ్డటువంటి తెలంగాణ ప్రజానికం ఎన్నో పోరాటాలు చేసి ఎంతో పెద్ద ఎత్తున ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వారి వీర గాథలు తెలంగాణ సమాజానికి తెలవకుండా భావి తరాలకు తెలవకుండా ఈ దినోత్సవాన్ని జరపకుండా మీరు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సెప్టెంబర్ 17 నిజంగా సమైక్య దినోత్సవం జరుపుకుంటే దాని గురించి మీరు ప్రతిసారి చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. దానికి ఎంఐఎం అడ్డుపడుతుంది, ఎంఐఎంకి బాధ కలుగుతుందని ఎంఐఎంని మంచి చేసుకోవడానికి మీరు సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని జరుపుకోవడానికి మీరు జంకుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు తెలుసు నిజాం పాలనలో తెలంగాణ ప్రజానికి ఏ రకంగా బాధపడ్డారు, ఏ రకంగా హింసించబడ్డారు. నిజాం పాలనలో రజాకర్ల పాలనలో ఎన్ని వందల వేల కుటుంబాలు ఆ రోజు మరి రజాకర్లు ఊచకోత కోసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి యువకుల్ని మహిళల్ని ఏ రకంగా హింసించారో మీకు తెలుసు. మరి ఆ చరిత్రని కప్పిపుచ్చడానికి, ఆ చరిత్రని కనుమరుగు చేయడానికి ఈరోజు మీరు సమైక్య దినోత్సవంగా తప్ప మీరు విమోచన దినోత్సవంగా జరపడానికి సిద్ధపడలేరంటే ఇది చాలా బాధాకరమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు శతాబ్ద కాలాల ముస్లిం పాలనలో జరిగినటువంటి అరాచకాలు అన్నీ కావు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరినటువంటి ఎంతోమంది మరి జీవిత కథల్ని బయటకు రాకుండా మీరు చేస్తున్నటువంటి ఒక ఆలోచన మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారానే తెలంగాణకు ఆత్మగౌరవం సాధ్యమవుతుందని చెప్పి ఎన్నో సినిమా డైలాగులు కొట్టినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకుంటే మన ఆత్మగౌరవం సాధించుకున్నట్టు మన ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పేసి చెప్పినటువంటి వారు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎందుకోసమని మీరు అధికారికంగా మరి విమోచన దినోత్సవాన్ని జరుపుతలేరని చెప్పేసి ప్రశ్నించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా వారు విస్మరించి ఆ రోజు ఎంఐఎంకి భయపడి, ఆ రోజు ఎంఐఎం పార్టీకి భయపడి వారు ఆ రోజు విమోచన దినోత్సవాన్ని దాటవేసే ప్రయత్నం చేసి వారు 10 సంవత్సరాలు కాలయాపన చేసింది కాబట్టి తెలంగాణ ప్రజానీకం ఈరోజు వారికి బుద్ధి చెప్పిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదా? మరి ఆ రోజు కేసీఆర్ గారు మీరు సమైక్యవాదులు, మీరు తెలంగాణ ఉద్యమాన్ని మీరు పూర్తిగా అనగదొక్కేసి మీరు ప్రజానీకానికి తెలియకుండా చేస్తున్నటువంటి చవటలు, దద్దమ్మలు, సన్నాసులు అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకుండా మీరు కాలయాపన చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీకు తెలుసు ఈరోజు మహారాష్ట్రలో 5 జిల్లాలు కానీ, కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలు కానీ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా వాళ్ళు జరుపుకుంటా ఉంటే కర్ణాటక ప్రాంతంలో మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం జరుపుతా ఉన్న సందర్భంలో కూడా మీరు ఈ ప్రాంతంలో జరగకపోవడానికి కారణం కేవలం మీ మిత్రుడు ఓవైసీ గారికి బాధ కలగొద్దన్న ఉద్దేశంతో మాత్రమే మీరు చేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు మేధావులు చెప్తా ఉన్నారు దాని విలీన దినోత్సవం చెప్పాలని చెప్పేసి. అయ్యా మిత్రులారా, ఎట్లా విలీన దినోత్సవంగా మీరు జరపాలని చెప్పి మేధావులు అడుగుతా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. ఎప్పుడైతే కర్ణాటక, మహారాష్ట్రలో దాని విమోచన దినోత్సవం చేస్తా ఉంటే విమోచన కలిగినటువంటి దినం అది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి అరాచక ముస్లిం పాలనలో మగ్గినటువంటి తెలంగాణ బిడ్డలు ఆ రోజు వారి చేసినటువంటి అరాచకాల నుంచి విముక్తి పొందితే మరి విమోచన కలిగినటువంటి దినం విమోచన కాకుండా విలీనం అని చెప్పి చేసే ప్రయత్నం చేసడం ఇది తెలంగాణ ప్రజానీకానికి అన్యాయం చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను కల్లారా చూసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణ విముక్తి కోసం ఆ రోజు పోలీస్ యాక్షన్ పేరు మీద ఇక్కడికి పంపించి మరి మిలిటరీలు మొత్తం కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా, ఈ ప్రాంతాన్ని పూర్తిగా మరి వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే తలొగ్గినటువంటి ఆ రోజు నిజాం పాలకులు మరి ఆ రోజు ఈ ప్రాంతానికి విముక్తి చేసేసి మరి భారతదేశంలో విలీనం చేసిన సంగతి మీకు తెలుసు. ఆ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవంగా మరి ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత సమరయోధుల పోరాట ఫలితంగా బ్రిటిష్ పాలకుల దాస్య శృంఖలాలు తెగిపోయి దేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 కదా. మరి అటువంటి దేశవ్యాప్తంగా వాయుగాలులు పీల్చుకున్నటువంటి దేశ ప్రజలు జరుపుకుంటున్నటువంటి స్వతంత్ర దినోత్సవం, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం కూడా నిజాం పాలకుల అరాచక పాలనలో ఆ రోజు సెప్టెంబర్ 17 రోజు
స్వేచ్ఛ గాలులు పీల్చుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఆ విమోచన దినోత్సవాన్ని గుర్తు చేసుకోవాలన్నా, భావి తరాలకు ఈ చరిత్ర తెలవాలన్నా, భావి తరాలు తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్నటువంటి ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల గురించి తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలి. అది కూడా అధికారికంగా జరపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజాం పాలకుల రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఇది ఏ మతానికి చెందినటువంటి అంశంగా మేము భావిస్తలేము. ఎందుకంటే అమరుడైనటువంటి ఆ రోజు జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ కూడా ఆ రోజు నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు పోరాడి చనిపోయినటువంటి అసూలు బాసినటువంటి తుర్రేబాస్ ఖాన్ గాని, అలావుద్దీన్ లాంటి ముస్లిం యోధులు కూడా ప్రాణత్యాగం చేసేసి ఈ ప్రాంత విముక్తి కోసం నిజాం పాలకుల మీద పోరాడినటువంటి వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది ఏ మతానికి సంబంధించిన అంశం కాదు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం, ఈ తెలంగాణ ప్రాంతంలో మరి స్వేచ్ఛ ఊపిరుల కోసం చేసినటువంటి ఈ పోరాటంలో అందరూ కలిసికట్టుగా నిజాం మెడలు వంచి మరి సాధించుకున్నటువంటి స్వతంత్రం మాత్రమే గుర్తు చేస్తూ ఆ రోజు విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలి తప్ప ఒక మతానికి జరుగుతున్నట్టు అన్యాయంగా కాకుండా మీరు కేవలం ఇది ఈ ప్రాంతంలో జరిగినటువంటి స్వతంత్రానికి ప్రతీకగా మీరు జరుపుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కేవలం మరి ఈ కాసిం రజ్వీకి వారసులైనటువంటి ఎంఐఎం ని సంతోషపెట్టడానికో లేకుంటే మరి ఆ వంశానికి చెందిన వాళ్ళమని చెప్పుకునేటువంటి ఎంఐఎం ని సంతోషపెట్టడానికో మీరు ఈ రకంగా ఈ దినోత్సవాన్ని జరపకోకుండా ఉండాలని చెప్పి చూడడం ఇది నిజంగా కూడా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ ఆసిఫ్ తనకు సహకరించేందుకు నియమించుకున్నటువంటి కాసిం రజ్వీ ఆ రోజు ఏ రకైతే రజాకర్ను ఏర్పాటు చేసుకున్నారో, ఆ రజాకర్ల యుద్ధంలో పాలు పంచుకున్నారో, ఆ రజాకర్ల వ్యవస్థకు ముందు మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిం సంస్థ కూడా ఉన్నది. దాని సభ్యులే రజాకర్లకు పూర్తిగా సహకరించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. 1930 ప్రాంతంలో ఏర్పడినటువంటి మజ్లిస్ కి బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడైతే అదే మొదటి తబ్లీగ్ మత మార్పిడి సంస్థ. అలాంటి తబ్లీగ్ సంస్థ వారసుడైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తుంటే హిందువులు ప్రభుత్వ బాధ్యత ఇవ్వరాదని, రాజ్యాధికారం ముస్లింకే ఉండాలని చేసినటువంటి అటువంటి ఏర్పడినటువంటి మొదటి తబ్లీగ్ అది. దానికి నిజాం రాజు మరి ముస్లిం రాజ్యాధికారానికి ఒక చిహ్నం మాత్రమే అని ఉద్యమించింది. మీకు తెలుసు మజ్లిస్ అధ్యక్షుడైనటువంటి బహదూర్ యార్ జంగ్ 1947లో మరణించాక ఎంఐఎం సభ్యులు ఆ తర్వాత రజాకర్లుగా మారారు. హైదరాబాద్ సంస్థానంలో భారత్ విలీనం అయ్యాక రజాకర్ల చీఫ్ కాసిం రజ్వీ అరెస్ట్ అవ్వడం, దాని తర్వాత వారు పాకిస్తాన్ వెళ్లిపోతున్న సందర్భంగా ఆ రోజు ఎంఐఎం పగ్గాలను ఇప్పుడు పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారి తాతగారైనటువంటి అబ్దుల్ వాహీద్ గారి చేతిలో పెడితే రోజు రోజు మరి ఎదుగుతున్నటువంటి ఎంఐఎం మరి కేవలం ఆ రోజు రజాకర్ల వారసులైనటువంటి ఆ పార్టీకి మీరు ఈ రోజు మరి వత్తాసు పలుకుతూ వారు బాధపడొద్దన్న ఉద్దేశంతో మాత్రమే మీరు ఈ రోజు భయపడి మరి సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడానికి బాధపడుతున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఖచ్చితంగా సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని ఈ ప్రభుత్వం జరపాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు తన కేబినెట్ విస్తరణలో కూడా ఈ రోజు పాపం మొన్ననే అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ ఇచ్చి కూడా ఆయనకు ఇంకా మంత్రి పదవి ఇవ్వలేదు. అది కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎంఐఎం ఓవైసీ గారికి కోపం వస్తారన్న బాధకు మాత్రమే ఆయన ఇవ్వడం లేదని మేము భావిస్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు మీరు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని జరపకపోవడానికి గల కారణాలు తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ మరి నిన్న మొన్ననే వరంగల్లో కూడా ఒక కార్యక్రమంలో భాగంగా ఒక పోస్టర్ వెలిసింది. అది మున్సిపల్ శాఖ వారు అఫీషియల్ గా బ్యానర్ లో కొత్త లోగోని మరి ఆవిష్కరించారు. ఆ లోగోలో మరి కాకతీయ తోరణాన్ని తీసేయడం చాలా బాధాకరం. మరి కాకతీయ తోరణం ఈ లోగోలో ఎందుకు లేదు? ఇది అఫీషియల్ లోగోనా? మరి అఫీషియల్ లోగో అయితే ఎప్పుడు మీరు ఆవిష్కరించారు? మరి ఇది ఇప్పటి నుంచి ఇదే మరి అఫీషియల్ లోగోగా మీరు ఏమన్నా మరి చేయబోతున్నారా? దాంట్లో మరి ఎందుకు కాకతీయ తోరణాన్ని తీసేసి ఈ లోగోని పెట్టాల్సిన కారణం ఏంది? దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం. మరి మున్సిపల్ కార్పొరేషన్ చేసినటువంటి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమా
మరి అది అఫీషియల్ గా మీరు చేసిందా మరి ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని జరుపుకోబోతుందా, అఫీషియల్ గా జరుపుకోబోతే దీన్ని ఎప్పటికల్లా ప్రకటిస్తారు, లేని పక్షంలో తెలంగాణ సమాజానికి వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.